అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, లింగ వివక్ష లేకుండా, ప్రాంతీయ వివక్ష లేకుండా, కుల వివక్ష, మత వివక్ష, వర్ణ వివక్ష లేకుండా ఒక కమ్యూనిటీని తయారు చేసుకున్నాడు ఆయన. దట్ ఈస్ చర్చ్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ ఏకముగా ఉన్నారు. ఆల్ ఆర్ వన్. ఏంటా వన్నెస్? ఏంటా ఏకత్వం? దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఆల్ ఆర్ వన్. అంతేకాదు రెండ్లని లేదు, మూళ్ళని లేదు అని రాసేవాడు. అగ్ర కులాలని లేదు, నిమ్న కులాలని లేదు, దళితుడని లేదు, బ్రాహ్మడని లేదు. అందరూ ఏకముగా ఉన్నారు. యునో, ఈ ప్రపంచంలో దిస్ ఈస్ ద ఓన్లీ కమ్యూనిటీ విచ్ ఈస్ ఎ కమ్యూనిటీ ఆఫ్ కమ్యూనిటీస్. సమాజాలన్నీ కలిసి, సంస్కృతులన్నీ కలిసి, భిన్న అభిప్రాయాలతో ఉన్న వాళ్ళందరూ కలిసి, అనేక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి, కమ్యూనిటీస్ అన్ని ఒక్క కమ్యూనిటీగా ఏర్పడేటువంటి ఒకే ఒక సంఘం క్రీస్తు వారు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం.